బాధనికేం తెలుసు చెప్పు. తొలి చూపు నీ పైనే ఏమైనా సార్ మీరు ఎందుకు ఏంటిది వీడియో ఎందుకు పెట్టమంటున్నావు? నీకు ఒకటి చెప్పాలే బావా. ఏం చెప్తావు? అయితే నాకు అక్క ఒకటి చెప్పింది. ఏమని చెప్పాలా? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అంటుంది. వాళ్ళు మా అక్క వైనస్ ఉంటుంది కాదు. అయ్యో నిజంగా బావా, మన యూట్యూబర్స్ కూడా చూపెట్టాలి కదా అని అందుకే వీడియో తీయమంటున్నాను నేను. ఇప్పుడు వైన్ వెళ్ళిపోగా వీడియో తీసి తూకుంటుందా? ఏం కాదు, తీద్దాం మీకు ఎట్లయినా సరే. అంటే ఎప్పుడు చెప్పింది విషయం? నాకు ఇక పొద్దునే చెప్పింది. అంటే ఇప్పుడు పోతుంది కొంపేసి పోతా అంటుంది. ఎందుకు పోతుందో నీకు తెలుసుగా. ఇక చెరుబా అదే ఇక మళ్ళీ ఏమైనా గొడవ పెట్టుకున్నారు ఏంది? ఏమో ఇక చెరుబోయే మాట్లాడుతున్నాడు. మళ్ళా వాళ్ళ అమ్మవారి ఇంటికి పోతే మన ఇజ్జత పోతుంది. ఎలాగైనా వదిన ఆపాలి. అందుకే ఏమో సమీరా, వదిన దిగుతుంది బంగ్లా. సరే పాప పడుకుందా? పడుకుంది. అమ్మయ్య పాప పడుకుందియా. అప్పో ఆయన దిగుతుంది. ఇటు ఇంట్లోకి దిగుతుంది. అత్తమ్మ గుడికి వచ్చారు. అత్తమ్మ వచ్చినాం, ఇప్పుడే వచ్చినాం. అత్తమ్మ ఇవాళ అమ్మవారికి ఏ అలంకరించారు అత్తమ్మ? ఇవాళ అమ్మవారి అవతారము కుస్మాండ అవతారం. అవునా? ఎక్కడ చీర అత్తమ్మ? వైలెట్ కలర్ సీరే. వైలెట్ కలర్, బ్లూ కలర్. బ్లూవా? అదే వైలెట్ బ్లూ రెండు. వైలెట్ ఆ చీరలు అమ్మవారు అంటే ఫోటో పెట్టినావు కదా అందుకే వైలెట్ అని చెప్తున్నా. తల్లి ఎంత ముద్దొస్తుందో, బాగా ముద్దులు పెట్టుకున్నా మా అమ్మని. ఇవాళ నువ్వు రమ్మంటేనేమో రాకపోతుంది. అత్తమ్మ కొంచెం ఫీవర్ వచ్చింది అందుకే రాలేను. ఇక అయితే దేవుని కాడికి వస్తే అన్ని పాపను కూడా ఇవి పెట్టమన్నా, దేవుని దగ్గరకు ఇవి పెట్టాలి. దుర్గమ్మ తల్లి సరేనా? అక్క రమ్మంటేనేమో అక్క రేపు అత్తమ్మ నేను ఇవాళ రాను, నాకు ఆటం అవుతలేదు అని చెప్పింది. ఇప్పుడు అక్క స్టోరీ ఇక చెప్పేది చెప్పి ఇక అత్తమ్మ అది వెళ్ళిపోతా అంటుంది. అత్తమ్మ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతాను. ఎందుకు నాకు మంచిగా ఉన్నది కదా. ఏమో నాకు ఇక పొద్దున్నే చెప్పింది. వాళ్ళు రెడీ అవుతుంది కావచ్చు. అవునా? బ్రెడ్లు ఇచ్చిన తిన్నది మంచిగా. ఇక లోపలి బాధ అందరికి ఎట్లా వెళ్తామా, ఓల బాధ అలాగే తెలుసు. అంటే బావ కాకకి ఏమైనా గొడవ అయిందా? ఏమో అయింది, మళ్ళీ అయింది కావచ్చు. వెళ్ళిపోతా అని బాధపడుకుంటే చెప్పింది. అత్తుంది అమ్మ నన్ను తిడుతుంది. ఇక మీరే మాట్లాడరు. రశ్మిత ఎదుగుతున్నావే దాని బిడ్డ ఏంటి బట్టలా? ఏంటి మిషన్ కడిపోతున్నావా? నువ్వు కుట్టించుకురమ్మని నువ్వు కుట్టించుకురానా? ఈ ఆనల వాడి మిషన్ కడుకోవడం అవసరమా? నేను కుట్టించుకుంటానికి పోతే నత్తమ్మా, పుట్టింటికి పోతున్నా. పుట్టింటికి పోతున్నావా? మీ అమ్మ రమ్మని లేదు, బావ అమ్మని లేదు. నువ్వే నిర్ణయం తీసుకుంటావా అని. మరి అత్తమ్మ ఉన్నది చెప్తాం, అత్తమ్మ ఏమంటుంది నన్ను ఒక మాట అడగచ్చు రశ్మిత. వదినే వర్షం పడుతుంది కొంచెం మిడ్జర్. వదినే నీకు ఏమన్నా అనిపిస్తే అమ్మకి చెప్పు, అమ్మ చూసుకుంటుంది కదా. అన్న ఏమన్నా అన్నా ఎవరేమన్నా కానీ అమ్మకి చెప్పు. అన్నిట్లకి అమ్మ ఉన్నది కదా. కడుపు గిట్ల నొప్పుందా? ఏమన్నా అవస్థ అనిపిస్తుందా? ఇక ఏ అవస్థ అయినా నాకు చెప్పే, నేను ఉన్నా కదా. ఇప్పుడు పోయిపోయి మీ అమ్మ దగ్గరికి పోతే మీ అమ్మ నన్ను ఏమనాలి? పట్టించుకోలేదు మా వదినే. ఏమన్నా బిడ్డకి ఎంత పెద్ద కష్టం వచ్చిందో, ఇట్లా వచ్చింది నాకు ఒక్క మాట మా వదినే నాకు చెప్పపై ఫోన్ చేశాను. నువ్వు నాకు చెప్తలేవు, అటు చెప్తలేవు, నీ మోనికి చెప్తలేవు. కానీ ఓడు కరెక్టేనా? ఇంత వానలు అంత కాందని అయిపోయినా నీకు నేను. మరి మీ అమ్మకి ఇట్లా ఫోన్ చేసి రమ్మన్నది ఏంది? అందరికి బడికి సెలవులు వచ్చినట్టు దసరాకు సెలవులు వచ్చినాయి ఏంది నీకు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దసరాకు పోతాం మరి పోపుది అవుతుందా? మరి ఏమన్నా ప్రాబ్లమా చెప్పు. మరి చెప్పే నీ బాధ ఏంది? నీకు ఇప్పుడు పండగ ఇక్కడ జరుపుకుంటూ ఇష్టం లేదా నీకు? అమ్మ మీద ఇట్లా పానం కొట్టుకుంటుందా? లేకపోతే అమ్మనే రమ్మన్నదా నాకు తెలియకుండా? అసలు ఏ సంగతి చెప్పకుండా బ్యాగ్ చదువుకొని పోడింది నాకు అర్థం కాదు. నలుగురు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మా అమ్మకు మాట వస్తుంది. అయినా ఇప్పుడు నువ్వు పోయే టైం కానే కాదు.
అది ఎప్పుడు పోవన్నో తల్లిగారింటికి ఏ అమ్మా. టైం పోవన్నో నాకు తెలియదా నేను అమ్మ అప్పుడు పంపియనా? ఇప్పుడు వదినకు ఎన్నో మంత్ ఇప్పుడా 6 6 నడుస్తుంది 6 మంత్సా? సరే సరే. ఇప్పుడైతే పోరాదు అమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు నీకు ఏం బాధ చెప్పు, బావ ఏమన్నా తిట్టిండా కొట్టిండా? ఇప్పుడు మాట్లాడాక బాధపడి పోతుంటున్నావా? మరి లోపడున్న పాప కొట్టుకుంటుందా మీ అమ్మమ్మని చూడాలని? మీ అమ్మమ్మని చూడాలని నువ్వు మౌనంగా ఉంటే ఎట్లా రస్మిత? నాకు ఏదో ఒక కారణం చెప్పే, ఇట్లా బ్యాగ్ ఎదుర్కొని పోతే ఎవరైనా ఎత్తిచ్చి ఇప్పుడు వదినే నీ కష్టాలు నువ్వే పడితే మాకు చెప్తే కదా తీర్చేటందుకు. నీకేమనిపిస్తుంది చెప్పు వదినే. ఇప్పుడు అమ్మవారికి దుర్గమాతకు మనం అందరం ఒక పొద్దులు ఉన్నాం. అమ్మవారి మొక్కులు పూర్తి చేసుకోవాలి మనం అందరం, అప్పుడే మన మీద తల్లి దయించుతుంది. మొక్కులే ఇంకా పూర్తి కాలేవు, ఇంకా బోనం తీసుడే కాలేదు. తల్లికి బోనం తీయాలి. ఎన్నెన్ని ఒప్పుకునే నేను నీకోసం నేను ఎన్నెన్ని ఒప్పుకుంటే ఇలా నువ్వు ఇలా సంతోషంగా ఉన్నావు చెప్పు. నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డా నీకు తెలియదా? నిరుడు ఈ టైంలో దుర్గమాత దగ్గర నేను ఎన్ని మొక్కులు మొక్కినో అది నీకు తెలిసే. ఇప్పుడు దుర్గమాత వచ్చింది, నీకు వరం ఇచ్చింది. ఆ తల్లి నువ్వు ఎన్ని మొక్కులు మొక్కి ఆ తల్లి రూఢం తీసుకోవాలి. మనం ఎన్ని మొక్కినా తల్లి రూఢం మనకు తీరదు. కానీ ఆ తల్లిని ఇప్పుడు 11 రోజులు మనం ఒక్క పొద్దులు ఉన్నాం కాబట్టి ఆ తల్లిని మొక్కేదాకా మనం ఎక్కడ అడుగు పెట్టద్దు. తెలుసా నీకు? అట్లా మౌనం ఉండకే అక్క, ఏదో ఒకటి చెప్పు. మరి అత్తమ్మ మంచిగా చూసుకుంటలేదా? అత్త మేము ఇబ్బంది పెడుతుందో చెప్పు మరి. చెప్పే మరి చెల్లి అన్నట్టు నిన్న ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నాను? నీకైతే పని చెప్తలేను, ఒక్క పని చేయనిస్తలేను. బోలు నేనే తోముకుంటున్నా, ఆఖరికి నీ బట్టలు కూడా నేనే విండుతున్నా. ఏ పని చేయలేదు. నేను కూర్చున్న కాడికి పాలు తీసుకొచ్చి ఇస్తున్నా, బ్రెడ్లు, గుడ్డు రోజు చెప్పు వదినే. అన్ని మంచిగా తిని పెడుతున్నా రస్మిత. మీ అమ్మ కన్నా మంచిగా నేను నడుచుకుంటున్నా. కానీ అమ్మ నువ్వు నా మొక్క సరే అయ్యో వదినే, మరి అమ్మ ఏమన్నా నిన్ను టార్చర్ పెడుతుంది, ఏడిపిస్తుందా? మరి సమీర్ ఏమన్నా అంటుందా? నేనేమన్నా అంటున్నానా? మరి ఇంకెవరు అన్ననా? అన్న విషయం కానీ బాధపడుతుందమ్మా బాగా. ఇప్పుడు ఒక మాట చెప్తాను రామ్ చరణ్, ఇప్పుడు నీ విషయంలో ఏదో చిన్న విషయంలో గొడవ వచ్చింది, అదే కోపం మీద ఉన్నాడు. ఇవాళ నీ మీద ప్రేమ ఇవ్వటకుండా నీ కడుపులో పుట్టిన బిడ్డ మీదన్నా చూపి. ఒకవేళ కొడుకన్న బిడ్డను పుట్టినాక కూడా మారిపోతారు. ఎప్పుడొక తిని ఉండరే, ఇంటికాడ ఉండి మొగని మార్చుకోవాలి. కాదమ్మా, తల్లిగారింటికి పోతే మొగడు మారాడు, ఇంకా ఆగమవుతాడు. కరెక్టే. ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, గిన్ని సంవత్సరాలు ఒప్పుక పట్టింది. ఇప్పుడు పాపన్న బాపన్న పుట్టినాక నీ మీద ప్రేమ ఖచ్చితంగా కలుగుతుంది వదినే. నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు? ఇప్పుడు ఇది నాకు బాగా తెలుసు. భర్తని ఎప్పుడైనా కొట్టిండాను, తిట్టిండాను, మాట్లాడలేడాను, విడిచిపెట్టి మనం ఇంత తల్లింటికి ఉన్నామా వాళ్ళకి ఇంకా సాంచిచ్చినట్టు అయితే ఏం చేస్తారు చెప్పన్నా? ఇంకా ఆగమై కళ్ళు దాడకి పడతారు, ఆడల సోకులలో పోతారు, ఆగమాగమై ఇల్లు పట్టకుండా ఇంకా మగవాన్ని ఓలాగం చేసుకుంటారు. భార్యలే భర్తను ఆగం చేసుకునేది భార్యలే. అందుకనే భర్తకు తెలియకపోతే ఇంటికన్నా ఉండి మన దిద్దు కచ్చుకోవాలి, చెప్పుకోవాలి, మనకు పోయి మలుపుకోవాలి. అత్తమ్మ మీరెవ్వరు నన్ను కష్టపెడతలేరు, మీ వల్ల నేను ఏమి ఇబ్బంది పడతలేను. నా కష్టాలు నాకున్నాయి, నా బాధలు నాకున్నాయి అత్తమ్మ. అత్తమ్మ మీరు మాత్రం నన్ను ఎవ్వరు ఆపుకురు అత్తమ్మ. ప్లీజ్ నా బాధలు నాకున్నాయి, సమీరా అటు నువ్వు వీడేది. వదిన వర్షం పడుతుంది వదిన, అర్థం చేసుకుంటుంది వదిన. ఏమంటే లోపల మాట్లాడాను, బయట మన పరువు ఏం కదా వదిన, అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు నీకు ఇచ్చేది పోతుంది రస్మిత. ఎంతో రేపు వదిన చెత్త రస్మిత ఒకవేళ నువ్వు చెప్పంగా వినకుండా పోతున్నావు కదా, ఇవాళ నీ బావని మామయ్య ఖచ్చితంగా కొడతాడు. నీ వల్ల నా కోడలు ఏందని కొడతాడు. నీకు సరేనా మరి? మామయ్య కొట్టకని చెప్పు.
మామయ్య కొట్టకని చెప్పు బాగా. నువ్వు పోతే ఇక నువ్వు నా కోడలు ఏమన్నావు అని కొట్టి చెంగ కొడతాడు. ఆయన బాగా పడుతుంది. అర్థం చేసుకో. సరే నేను ఎట్లయినా పోతా కానీ వర్షం వస్తుంది, వర్షం తగ్గిన కోదు గీత, వర్షం తగ్గిన కోదు గీత. నేను రానత్తమ్మా, నేను రాను, నేను పోతా. ఇప్పుడు 4 మాటలు చెప్తే రావే. ఇప్పుడు ఆడ వచ్చే టైం అయింది, రామచంద్ర వచ్చే టైం అయింది, మామయ్య వచ్చే టైం అయింది, రామచంద్ర వచ్చే టైం అయింది, అతనికి వచ్చే టైం అయింది. మళ్ళా కూర్చోవా, నువ్వు కూర్చోడు. రస్మిత ఎందుకు గిన్ని రోజులు ఒక్కబట్టి లాస్ట్ మూమెంట్ ఇట్లా పోవద్దే మా మాట లేకుండా. ఇప్పుడు ఈ విషయం ఇట్లా మామకి తెలిసిందనుకో కొట్టేదోళ్ళని తెలుసా? రామ్ చరణ్ నీ భర్తని పొల్లు కొడతాడు. ఎట్లా కొడతాడు? నీ భర్తని పొల్లు కొడతాడు. ఎట్లా కొడతాడు? ముందే నువ్వు అంటే ఇష్టం. నా కోడలు ఎట్లా వేయిందిరా, నువ్వు ఏమన్నావు నా కోడల్ని, అది పోయిందంటే కారణం నువ్వే అని పల్ల అందుకుంటాడు. అందుకుంటే అప్పుడు నీకు మంచిదేనా? అది ఇంకా నీ మీద కోపం పెంచుకోడా? దానివల్ల నన్ను కొట్టిండు మా నాన్నని అన్నీ తెలిసి ఎందుకే? కూర్చోడు కూర్చో. వర్షంలో భలే అసలు వాళ్ళు ఏమేమి పెట్టుకున్నది? వీడియో తీస్తారు, మా తమ్ముడికి ఇచ్చేసిన. బాంబడి మంచిది అంటే ఎందులో కదనే, ఎందులో కదనే. ఫెయిర్ అండ్ లవ్లీ సాబున్ బేబీ. ఏందో మీది అంటే వారానికి ఒకటి, అంటే 3 వారాలు ఉంటారు ఫిక్స్ అయిపోయింది. వారానికి ఒకటి అవుతుంది కదా, అంటే 3 వారాలు ఉంటారు ఫిక్స్ అయిపోయినావు. ఒకటి డ్రెస్సులు మనం ముట్టద్దు కానీ వదినాయి, ఇంకేమన్నా అమ్మ అంటే దసరా కానీ ఉంటుంది ఫిక్స్ అయిపోయిందమ్మా. అయ్యో గాజులు, కొత్త కొత్త గాజులు ఉన్నాయి ఇంకా. ఏంది వదినేది? ఇగో అంటారు కదా, ఎంత మంచి చూసుకున్నా కానీ అత్తిల్లే పుట్టిల్లు. నాకు బిడ్డలు లేరా అని తల్లి కన్నా చూసుకుంటున్నా నేను. అయినా నన్ను అర్థం చేసుకుంటలేదు. తల్లి మీద చూపించిన ప్రేమ నా మీద చూపిస్తలేదు. మరి వాళ్ళ మీద బిడ్డల కన్నా ఎక్కువ ప్రేమ నేను చూపిస్తున్నా. వాళ్ళు మాత్రం వాళ్ళ అమ్మల మీద ప్రేమనే చూపిస్తారు. నీ మత్తు ప్రేమ ఉన్నారమ్మా. ఇక ఏం చేద్దాం, పరిస్థితి అట్లా వచ్చింది. రస్మిత పెళ్లి కానంత వరకే పుట్టిల్లు, పెళ్ళి అయినాక అత్తిల్లే పుట్టిల్లే. ఏ సమస్యలు ఉన్నా కానీ ఒక తల్లిలాగా అత్తనే చూసుకుంటుంది. కానీ అత్తనొక్క తీరు తల్లినొక్క తీరు మీరు చూడకుర్రే. అత్తమ్మ నీకేం తెలుసు అత్తమ్మ, నా బాధ నీకేం తెలుసు చెప్పు. ఏడకు రస్మిత, నీ బాధలన్నీ పొడగొట్టడానికి నేనున్నా కదా. ఇప్పుడు ఇంతమంది ప్రేమ చూస్తున్నాం, ఒక బావ ప్రేమ ఇవ్వడంత మాత్రం నేడుతావా సేపు? అన్ని మారకూడదమే, మెల్లమెల్ల మార్చేద్దాం. ఎందుకంటే అని కోపం చల్లారాలంటే కొంత కష్టం కదా. ఇయ్యో కొడుకన్న బిడ్డను పుట్టినాక ఖచ్చితంగా మారుతాడు అనే సమీర. మనం ఎన్నిసార్లు ఎంతమందిని చూడలేము. కొడుకన్న బిడ్డను పుట్టినాక మారరా? చాలా మంది నీ మీద చూపి అని ప్రేమ పిల్లల మీద చూపిస్తారు. పిల్లల మీద చూపించి అప్పుడు నీ వైపుకు మారిపోతాడు. ఆయనకి ఎన్ని చెప్తుంది తెలుసా? రోజుకు నేను కొంచెం అందులో మార్పు కనబడుతుంది. అప్పటి లెక్క కఠినంగా ఉండలేడు. కొంచెం ఏమో ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళని బాధ పెట్టద్దురా, దాని కోరికలు తీర్చాలరా. అది ఏది అడిగినా అడగకున్నా కానీ ఎక్కువ అడగదు అది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు ఏమేమి తింటారో అది తీసుకొచ్చుకుంటూ పెట్టరు అక్కడ. అంటే అమ్మ ఏమేమి తినబెడతారు నాకు తెలియదు, నువ్వు చెప్పమ్మా ఏమేమి తెచ్చు అని అన్నాడు. నీతో అంటలేడు, అని కడుపులో ఫుల్ ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఎన్నడో బయట పడుతుంది. ఎవరికి కొంచెం ఓపిక పట్టు. సాధారణ తానికల వైపు జ్వరం ఫుల్ వచ్చింది, జ్వరం బాగా వచ్చిందమ్మా నీకు. ఇక్కడ వైనతోనే కష్టం అవుతున్నాడు, నీతో కష్టం మారే. ఇప్పుడు
వదినే నువ్వు అన్నిట్లకి ఇట్లా వేయడకు వదిలే, అన్నిట్లకి ఇట్లా బాగా పడకు నువ్వు. ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు అమ్మా గదే అమ్మా, హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలు, హ్యాపీగా పుడతారు. అరే సిద్ధు సమీరా, ఈ పిల్లలు పెద్ద వేరగా ముందుకు నేను మస్తు హ్యాపీగా ఉన్నాను. నా కొడుకులకు ఎప్పుడైతే పెళ్లి చేసినానో నా సంతోషం అంతా దూరం అయిపోయింది. కరెక్ట్ చెప్పినామ్మా, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అప్పటి నుంచి మేము నీకేమైంది నీకేమైంది మీ అన్నకంటే వదిన కంటే ఇట్లా వచ్చింది గొడవ, మరి మా ఇద్దరికి ఏమైంది? మంచి హ్యాపీ నిలబెట్టండమ్మా. ఈడు రాత్రి 12 పడుకుంటాడు, పాప రాత్రి 1 పడుకుంటుంది. ఇద్దరిని ఎత్తుకుని ఏందమ్మా. నువ్వే ఎత్తుకుంటున్నావు, నేను ఎత్తుకుంటలేనా? నువ్వా అమ్మా, నమ్మేసినట్టు కనుక్కున్నప్పుడు ఇద్దరు కలిసే పెంచుకోవాలి. ఇవాళ పిల్లల కోసం కష్టపడు తప్పది. ఇప్పుడు మీకోసం పడ్డం కదా, మీ పిల్లల కోసం మీరు వాడు తప్పదు. అమ్మా 8 పడుకుంటే పొద్దుల 10 లేస్తుంది, అలాంటిది రాత్రి 12 అంటే పొద్దుల 10 లేస్తాం. పొద్దుల 10 లేచి ఏం పనిపోతావు, పిల్లలు ఎట్లా చదువుకుంటావు? ఎట్లా చదువుకుంటావు పిల్లలు? ఈ అంత మన యూట్యూబ్ ఫ్యామిలీ తెలుసు. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा బాగా నవ్వితవేంద్ర నువ్వు అసలు. ఇవాళ దయ్యేది. సరే సరేనే అమ్మా, ఇవన్నీ పోనీయ పని, నువ్వు ఎటుకో నా మాట ఇన్ని రోజులు చూసినావు. ఇది ఒక్కటి మా కోసం, అమ్మ కోసం, నా కోసం, తల్లిల కోసం ఒక్కటి ఆలోచించి ఒక్కటి చెప్తున్నావు. నాకు కంఠంలో పానం ఉన్నంత వరకు మిమ్మల్ని కలిపే తీరుతా. మిమ్మల్ని కలిపి నేను దేవుని దగ్గరకు వేస్తా. ఓకేనా? మాటలు మాట్లాడకు, నాకు బాధ అనిపిస్తుంది. నేను ఏమన్నావా ఇప్పుడు అంటే నువ్వు పైకి కూడా అనుకుంటున్నాను, అదిగా దుర్గమ్మ తల్లి దగ్గర మొక్కేస్తా అంటున్నా. వేసే టైంలో కూడా బాగా నవ్వుపిస్తావు, జోకులు వేసుకుంటా. అమ్మా చెప్పమ్మా, ఈ అన్ననాలు ఎప్పుడు కలుపుతావు అమ్మా? వాళ్ళు కలిసే ఉంటురు, కాకపోతే బంగ్ల మీద ఒకళ్ళ రూములు వాళ్ళు అంటురు, కానీ ఒకళ్ళ కన్ను ఒకళ్ళ మీద లేకుండా పోతలేదు అనే రస్మిత ఒక మాట చెప్తే బాగా కనిపెట్టు. నువ్వు ప్రెగ్నెంట్ అయినాక 2 నెలలకే 3 నెలలకే భర్త దుబాయ్ పోతుండు. వాళ్ళు ఆపి ఉంటలేరా? ఇప్పుడు దగ్గర ఉన్నాడు కాబట్టి నాతో మాట్లాడతలేడు అని నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు మాధురి వల్ల భర్త ఆ 3 నెలలు ప్రెగ్నెంట్ అప్పుడు భర్త దుబాయ్కి వెళ్ళు, మళ్ళా దుబాయ్లో ఉండగానే కొడుకును అన్నది. నువ్వు అన్నది కరెక్ట్ అమ్మా. వాళ్ళు దుబాయ్కి ఫోన్లు వీడియో కాల్ చేసుకుంటా మంచిగా వీడియో కాళ్ళు వాళ్ళు చేస్తురు, నువ్వు సూడిగానే చూస్తుంది కదా, రోజు కళ్ళ ముందట్లా ఉంటుండు కదా. అది కూడా కరెక్టే. ఇప్పుడు సిరికొండ పిల్ల వాళ్ళ భర్త ఇవాళ దుబాయ్ వేయండు శేఖరు. ఆ పిల్లకి ఎంత రోజులు? 4 నెలల గర్భవతి. మరి ఆ పిల్ల బాధపడుతుందా? ఇంకా నీ భర్త దగ్గర ఉంటుండు, నీ కళ్ళ ముందట ఉంటుండు. కాకపోతే నువ్వు చేసిన 2-3 పనుల వల్ల అవి ఇక కోపంతో మాట్లాడలేదు అంతే. రస్మిత, నువ్వు ఇలాంటి పెద్ద నిర్ణయం మళ్ళీ ఎప్పుడు తీసుకోకే. ఏ విషయం ఉన్నా నాకు వచ్చి చెప్పు, దానికి పరిష్కారం నేను ఆలోచిస్తా. నేను పట్టించుకోకుండా ఉంటున్నా మీ అందరినీ ఒక కంట్లో పెట్టుకునే చూసుకుంటున్నా. నేను ఎవరినైతే బాధ పెడతలేను కదా. భర్తల వల్ల ఎవరికైనా బాధలు ఉంటాయి. ఇంకా మీకు నయ్యం. ఇంకొక్క దెబ్బని కొట్టిండా నిన్నాడు? కొట్టిండా? ఎప్పుడన్నా కొట్టిండా? దాన్ని ఆడొక్క దెబ్బ కొట్టడు, నిన్ను నీ భర్త ఒక దెబ్బ కొట్టడు. కొట్టిన మొగోళ్ళు ఉన్నారు, పత్తలాడి ఆగమగం అయిన మొగోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతోటే భరిస్తున్నారు ఆడోళ్ళు. అది ఏదో ఆడ కోపం చూపిస్తుండు, గంతానికి నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే ఎట్లా సేపు? మొన్న ఏం తీసుకొచ్చిండు నీకు? ఏం తీసుకొచ్చిండు చెప్పు? క్యారెట్ కొనుకొచ్చిండు, బీట్రూట్ తీసుకొచ్చిండు. మాకైతే ఎప్పుడు తెలియడాడు, తీసుకొచ్చాడు పెడుతుండు. ఆయనకి తెలిసే ఎట్లా మా అమ్మ మా భార్యకి ఇట్లా తెలిసే. నేను చెప్పి అర్థం చేసుకున్నావా? ఇప్పటి నుంచి అన్న ఆపిగా ఉండే నువ్వు. మీరు ఆపిగా ఉంటేనే నాకు సంతోషమే. మీతో నాకు తలకొనొప్పి అయిపోతుంది బాగా. సరే అత్తమ్మ, మీరు చెప్పినట్టే ఉంటా. సరే నా అబ్బాయి ఒకసారి అమ్మా అన్నత్తుండమ్మా, అన్నట్టుండా? పిలు మాట్లాడదాం పిలు. అరే చెర్రీ,
రారా అన్నా నేను కొంచెం మాట్లాడాలి ఇతను కొంచెం మాట్లాడాలి రానా డ్రెస్ వేసుకుని రారా తొందర డ్రెస్ వేసుకొని రా డ్రెస్ సరేనా? తీసుకుపో. సరే అమ్మ చెప్పినట్టు హ్యాపీ ఉండు సరేనా ఓకే ఫ్రెండ్స్ మేము పడుతున్న కష్టాలు చూస్తురు కదా మా వదిన కోసం పడుతున్న కష్టాలు ఇవన్నీ ఇంట్లో చెప్పుకోవాలంటే ఇంట్లో చెప్పుకుంటుంటే కానీ మా బాధలన్నీ మీకు చెప్పుకుంటున్నాం ఎందుకంటే మా బాధలు మీరు అర్థం చేసుకుంటారు అలాగే అమ్మ మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోతో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్ వదిన బాయ్ బాయ్